పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది 'ఓజీ' మూవీ ఈ రోజే రిలీజ్ అయింది. ప్రీమియర్స్ పడ్డాయి. మనందరికీ తెలిసిందే గదా! ఇంకా ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ గారికి కమ్‌బ్యాక్ వచ్చిందా లేదా? సుజిత్ గారు ఫ్యాన్ బాయ్ సంభవం చూపెట్టారా లేదా? మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. మూవీకెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్. మూవీకి ఎటువంటి హైప్ పెట్టుకోకుండా ఎళ్ళిపోండి. నేనైతే మూవీకి ఎటువంటి హైప్ పెట్టుకోకుండా ఎళ్ళిపోయా. వాళ్ళు వదిలిన కంటెంట్ అంతా నాకు నచ్చినా సరే మూవీకి హైప్ లేకుండానే ఎళ్ళిపోయా. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో మనం చాలా మూవీ చూసాం. హైప్ వల్ల ఏమైందో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీ లైన్ చాలా నీట్‌గా ఉంటది. స్టోరీ లైన్ ఏం లేదు. ఫస్ట్ గ్యాంగ్‌స్టర్‌గా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత కొన్ని రీజన్స్ వల్ల తను అండర్ గ్రౌండ్‌కెళ్తాడు. మళ్ళీ కొన్ని రీజన్స్ వల్ల తను గ్యాంగ్‌స్టర్‌లాగా మారతాడు. అసలు తను అండర్ గ్రౌండ్ ఎళ్ళటానికి అంత బలమైన రీజన్స్ ఏంటి? మళ్ళీ తను రావటానికి అంత బలమైన రీజన్స్ ఏంటి? అనేది సుజిత్ గారు మూవీలో ఇంక మనం చూడాల్సిందే. సుజిత్ గారు ఏ రకంగా ప్లాన్ చేశారు. నాకైతే మాత్రం మూవీ చాలా బాగా నచ్చింది. కొన్ని కొన్ని సీన్స్‌లో పవన్ కళ్యాణ్ గారిని చాలా ఫ్రెష్‌గా చూస్తున్నట్టు అనిపించింది. ఫ్యాన్ బాయ్స్ నిజంగా వాళ్ళ హీరోతో ఫ్యాన్స్ మూవీస్ తీస్తే ఎలా ఉంటుందో 'విక్రమ్' మూవీ చూసాం. 'గబ్బర్ సింగ్' మూవీ చూసాం. ఇప్పుడు 'ఓజీ' మూవీ కూడా ఆ లిస్ట్‌లో చేరిపోతుంది. దాంట్లో నో డౌట్ నాకైతే పవన్ కళ్యాణ్ గారు మాస్, మెంటల్ మాస్ అయితే ఈ మూవీలో చూసేసా. బ్లడ్ బాత్ అసలు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇంత ఔట్ అండ్ ఔట్ మూవీ నేను పవన్ కళ్యాణ్ గారి బ్లడ్ బాత్ మూవీ ఇప్పటిదాకా చూడలేదు. మీరేదైనా చూసుంటే కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఓవరాల్‌గా తన బాడీ లాంగ్వేజ్, గ్యాంగ్‌స్టర్ రోల్‌కి పర్ఫెక్ట్ సెట్. 'పంజా' మూవీలో మనం చూసాం కదా! ఆ మూవీలో కొన్ని కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి కదా! దానికి బాబుకు మించిన మూవీ సీన్స్ ఈ మూవీలో ఎలివేషన్ పడ్డాయని నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తంటే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఎందుకంటే మనం ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారిని ఈ రేంజ్ యాక్షన్ మూవీస్‌లో మనం చూడలేదు కదా! చాలా ఫ్రెష్‌గా అనిపించింది. విలన్ క్యారెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా గట్టిగా రాసుకున్నారు సుజిత్ గారు. కేవలం ఇది ఒక గ్యాంగ్‌స్టర్ మూవీయే కాదు. కొన్ని ఇంటర్‌లింక్ చేసి ఉంటాయి ఈ మూవీలో. మీరు మూవీ థియేటర్‌లో చూడండి చాలా సర్ప్రైజ్ అవుతారు. మీ మీ నాకు బాగా నచ్చిందేంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఇంట్రో బా నచ్చింది. దాని తర్వాత ఇంటర్వెల్ సీన్‌లో పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ఎలివేషన్స్ పడతాయి. అబ్బా! లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చే రేంజ్‌లో ఉంటాయి. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో కొద్దిగా అలా అలా డల్ అయినా సరే సుజిత్ గారు లాగిచ్చేశారు. ఎక్కడ టెన్షన్ పడలేదు. మూవీ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారు సుజిత్ గారు. 'సాహో' మూవీలో మనం బాగా అనుకుందేంటంటే, ఎండింగ్‌కొచ్చేసరికి స్టోరీ అంతా ఇరికిచ్చేస్తారన్నారు కదా! ఈ మూవీలో ఫస్ట్ నుంచే కొద్దిగా స్టోరీ చెప్పుకుంటా వచ్చారు సుజిత్ గారు. అక్కడ జరిగిన మిస్టేక్ ఈ మూవీలో జరగకుండా చూసుకున్నారు. చాలా బాగా అనిపించింది. చాలా నీట్‌గా హ్యాండిల్ చేశారు. ఓవరాల్‌గా నాకెలా అనిపించిందంటే లిటరల్లీ శవాలు లెగిసే బ్లడ్ బాత్ అంటే ఏంటో పవన్ కళ్యాణ్ గారి మూవీస్‌లో ఫస్ట్ టైమ్ నేను చూసా. ఈ రేంజ్ మాస్, ఈ రేంజ్ యాక్షన్ మూవీ, ఈ రేంజ్ వయలెన్స్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్‌లో మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మీకు విపరీతంగా నచ్చేసిద్ది. మూవీ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది మీ హైప్‌ని. చాలా బావుంటది. ఫస్ట్ నుంచి చెప్పుకుంటానే వచ్చా కదా! హైప్‌తో మాత్రం ఎళ్ళమాకండి మూవీకి. హైప్‌తో ఎళ్ళకుండా ఉంటే మిమ్మల్ని మూవీ చాలా పర్సెంట్ సాటిస్ఫై చేస్తది. నన్నైతే అదే చేసింది. ఇంకా మూవీలో ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ సుజిత్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మనకి 'సాహో' మూవీలో అయినా సరే హాలీవుడ్ రేంజ్ అవుట్‌పుట్ ఇస్తున్నా అక్కడక్కడ మనకెందుకో కొద్దిగా బ్లర్ వచ్చినట్టు ఆ షేడ్స్ అవి కనపడతాయి గానీ, ఈ మూవీలో ఎక్కడా కనిపియలేదు. ప్రొడక్షన్ హౌస్ ఎక్కడా తగ్గలేదు. చాలా నీట్‌గా ఒక మంచి పిక్చర్ అనేది పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు డెడికేట్ చేశారు. దానికి మెచ్చుకోవచ్చు. సుజిత్ గారు కూడా చాలా నీట్‌గా హ్యాండిల్ చేశారు. దాని తర్వాత మనం తమన్ గారి గురించి మాట్లాడుకోవాలి ఈ మూవీలో మెయిన్‌గా. తమన్ గారి బీజీఎమ్స్ ఉంటాయి కదా! కొన్ని కొన్ని బీజీఎమ్స్ అవైతే మూవీని ఎక్కడికో ఎలివేట్ చేసుకుంటూ ఎళ్ళిపోయాయి. దాని తర్వాత ఇంక మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఫస్ట్ ఈ ఆర్డర్‌లో రావాలి. సుజిత్, తమన్, పవన్ కళ్యాణ్. దాని తర్వాత రిమైనింగ్ క్రాఫ్ట్స్ వాళ్ళకిచ్చిన అందరూ బా చేశారు. యాక్టర్స్ అన్ని లీడ్స్ బాగున్నాయి అనిపించింది. మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. నాకైతే మూవీ